నమస్తే, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో. ఇప్పుడు ఏపీలో నకిలీ మద్యం హల్చల్ చేస్తుంది సార్, ఏంటి అసలుకి ఇది? ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు దాన్ని విచారిస్తున్నారు. ఓకే. ఇబ్రహీంపట్నంలో చెక్ చేస్తే నకిలీ మద్యం ఆనవాళ్ళు బయటపడితే అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఆరా తీసినప్పుడు దాని మూలాలు వచ్చేసి అసలు మొత్తం ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద తీగలాగితో డొంక కదిలినట్టు మొత్తం అన్నమయ్య జిల్లా ములుకులపల్లిలో మొత్తం బయటపడింది. అన్నమయ్య జిల్లా ములుకులపల్లిలో ఈ మొత్తం నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ముఠ తమిళనాడు ఒరిస్సాకు సంబంధించిన కొంతమందిని పెట్టుకొని అద్దేపల్లి జనార్దన్ అనే అతను జగన్మోహన్ రావు గారి పర్యవేక్షణలో ఈ మొత్తం దందాన్ని కొనసాగిస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా లాగారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, అక్కడ తమ్మళ్ళపల్లికి సంబంధించిన లీడర్లు ఉన్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు తమ్మలపల్లి ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని, అలాగే కట్ట సుభాష్ నాయుడు పేరుంది, ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే సార్, ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? అంటే నకిలీ మద్యం దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అసలు ఇది నడుస్తుంది, ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు వీళ్ళని? ఇప్పుడు ఆ జనార్దన్ అనే అతను, అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను విదేశాల్లో ఉన్నాననేటువంటి విషయాన్ని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు తాజాగా, లేటెస్ట్గా. ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల యొక్క ప్రమేయం ఏమీ లేదు ఈ మద్యం, నకిలీ మద్యం తయారీ అవుతున్నటువంటి విషయంలో అనేది చెప్పారు. కానీ ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేసినప్పుడు ఆ నకిలీ మద్యం డంప్ బయటపడింది. ఆ తయారు చేసేటువంటి కేంద్రాలు ఇబ్రహీంపట్నంలో ఒక డంప్ ఉంది, అక్కడ ములకలపల్లిలో ఒక డంప్ ఉంది. సో ఇది ఎంక్వైరీ చేసినప్పుడు మద్యం బాటిళ్ళు, అలాగే హాలోగ్రాము, బ్రాండ్స్, స్టిక్కర్స్, ఇవన్నీ ఉన్నాయి. అంటే డిస్టిలరీస్ నుంచి వచ్చేటువంటి మద్యం బాటిల్స్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉండేలాగా వాళ్ళు బాటిల్స్ని తయారు చేసి బ్రాండ్స్ నేమ్ వేసేసి హాలోగ్రామ్ కూడా వేసేసి వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే మద్యం సరఫరాకి సమాంతరంగా వాళ్ళు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు అంటే నకిలీ మద్యం చాలా మంది తీసుకున్నట్టే కదా సార్? అంతే కదా, నకిలీ మద్యాన్ని అమ్మినట్టే కదా. ఎప్పటి నుంచి అమ్మారు ఏంటి అనేది వివరాలు బయటకు లాగుతున్నారు ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు. దీంట్లో ఈ మొలకలపల్లిలో అన్నమయ్య జిల్లా మొలకలపల్లిలో అసలు ఇదంతా దందా జరుగుతుంటే ఎక్సైజ్ పోలీసులు తెలియదా అంటే తెలుసు. హిమబిందు రెడ్డి అనేటువంటి ఒక ఎక్సైజ్ పోలీస్ అధికారి, ఉన్నతాధికారి, ఆవిడ ఆధ్వర్యంలో ఈ మొత్తం దందా నడిచింది అనేటువంటిది ప్రాథమికంగా బయటపడుతుంది. ఎవరు ఈ హిమబిందు రెడ్డి అని అంటే అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత దగ్గర ఉండేటువంటి అధికారి అని చెప్తున్నారు. ఇప్పుడు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డి కానీ, లేదంటే కట్ట సుధీర్ నాయుడు కానీ, వీళ్ళు సురేందర్ నాయుడు, కట్ట సురేందర్ నాయుడు కానీ, లేదంటే జయచంద్రారెడ్డి కానీ, వీళ్ళు అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగు శిష్యులు వీళ్ళు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎలక్షన్ ముందు వచ్చారు తెలుగుదేశం పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంతకుముందు నుంచి వాళ్ళిద్దరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కోర్టులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది పార్టీ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా చేసుకొని కడపలో కోర్టులతో జాగ్రత్త, వాళ్ళు చెడ్డ పనులు చేసి అది తెలుగుదేశం పార్టీ మీద వేసే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. ఆయన మహానాడు వేదిక అని చెప్పారు, ఆ తర్వాత రివ్యూ మీటింగ్లు కూడా చెప్పారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ఈ ఇష్యూ బయటపడింది. ఇవే కాదు, చాలా గంజాయి కేసుల్లో కానీ, లేదా డ్రగ్స్ కేసుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి కొంతమంది చేస్తున్నారనేది వినిపిస్తున్నాయి ఆరోపణలు. ఇప్పుడు ఇది బయటపడింది. ఇప్పుడు ఇది బయటపడడంతో ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఓకే. పార్టీని సస్పెండ్ చేసేసి దీంట్లో ఎవరున్నా సరే శిక్షించాలి ఖచ్చితంగా. అసలు దీని వెనక ఎవరున్నారు, ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు డాన్, ఎవరు దీని వెనకున్నటువంటి డాన్ ఎవరు, ఇది బయట రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టద్దు అని చెప్పి. ఎందుకంటే నకిలీ మద్యం అనేది చాలా ప్రమాదకరమైంది. సో ఈ నకిలీ మద్యం తయారు చేసేటువంటి వాళ్ళు
ఎంత పెద్ద రాజకీయ పలుకుబడి ఉంటే వాళ్ళకి సాధ్యం అది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అక్కడ జయచంద్రారెడ్డి, అలాగే కట్ట సుధీర్ నాయుడు వీళ్ళు అండతోటి ఇది కొనసాగిస్తున్నారు అనేది ప్రాథమికంగా వినిపిస్తుంది. అయితే దీంట్లో ఒక పెద్ద ఎత్తున స్పిరిట్ కానీ, లేబుల్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, బాటిల్స్ కానీ ఇవన్నీ గోడౌన్స్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇదంతా తెలుగుదేశం పార్టీకి తెలిసే జరుగుతుంది అనేటువంటి ఆరోపణ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు తెలిసి జరిగితే చంద్రబాబు గారు ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయరుగా. అవును. ప్లస్ నకిలీ మద్యం అమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. ఆల్రెడీ మద్యం పాలసీ వచ్చింది. మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మద్యం తీసుకున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను, తర్వాత జగన్మోహన్ రావు అనే అతను వైన్స్ని ఓపెన్ టెండర్లో పాడుకున్నారు. వాళ్ళకు కూడా ఉన్నాయి. ఆంధ్ర వైన్ ఉన్నాయి ఒకటి, తర్వాత ఇంకోటి స్టార్ వైన్స్ ఏదో ఉంది. ఓకే. సో ఈ వైన్ షాప్, ఆ వైన్ షాపుల్లో పెట్టి వీళ్ళు నకిలీ అమ్ముతున్నారు. వాళ్ళ వైన్ షాపుల్లోనే కాకుండా ఈ బెల్ట్ షాపులకి, విలేజ్లకు కూడా సరఫరా చేస్తున్నారు అనేది ఉంది. సో ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే హిమబిందు రెడ్డి అనేటువంటి ఆవిడ సపోర్ట్ తోటి ఇవన్నీ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో ఇక్కడ 4 బ్రాండ్లు చెందినటువంటి 26 కేసులను పట్టుకున్నారు. ఓకే. ఈ మొత్తం 1272 బాటిల్ అమ్మకానికి సిద్ధంగా ఉంటే వాటిని పట్టుకున్నారు. 95 క్యాన్లలో 3325 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. స్పిరిట్తో కలిపి 4729 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ దాటి 6500 బాటిళ్ళు, 22,000 ఖాళీ సీసాలు ఉన్నాయంట. 6 పెద్ద క్యాన్లు ఉన్నాయి. సో ఇదంతా నకిలీకి సంబంధించినటువంటి మద్యం యొక్క వ్యవహారం అని చెప్పి ఇదంతా జగన్మోహన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు గారి బంధువు ఆయన చేస్తున్నాడు అనేది. అయితే ఇక్కడ వీళ్ళ మూలాలు అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి మూలాలు, రాయలసీమలో ఉండేటువంటి జిల్లాలు మూలాలు ఇప్పుడు తెనాలిలో కనిపించి, తెనాలి ఐతానగర్కు సంబంధించినటువంటి కొడాలి శ్రీనివాసరావు అనే అతను ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, ఈ కేసులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోసం ఎక్సైజ్ పోలీసులు అలాగే వీళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు పట్టుకోవడానికి ఆయన్ని. ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అతను విదేశాల్లో ఉన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఇప్పుడు రాలేనని చెప్పి ఆయన అక్కడి నుంచి చెబుతున్నారు. చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం లేదని చెప్పి అక్కడి నుంచి వీడియో చేశాడు. వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు శ్రీనివాసరావు అనే అతను 2024 ఎన్నికల్లో, ఎవరు ఈ శ్రీనివాసరావు అంటే 2024 ఎన్నికల్లో ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అన్నావతిని శ్రావణ్ కుమార్ అనే అతను క్యూ లైన్లో నుంచోకుండా ఓటు వేయడానికి వెళ్తే ఒక ఎన్ఆర్ఐ అతను అక్కడ ఓటు వేయడానికి వచ్చి మీరు క్యూలో నుంచోమని చెప్తే అతని మీద చేయి చేసుకున్నాడు. అప్పుడు చేయి చేసుకుంటే అతన్ని అన్నావతిని శ్రావణ్ని ఇతను ఓటర్ కొట్టాడు. అది వైరల్ అయింది ఆ న్యూస్. కొడితే అప్పుడు అన్నాబతిని శ్రావణ్ కుమార్ అనుచరుడిగా ఉన్నటువంటి కొడాలి శ్రీనివాసరావు అండ్ టీము ఆ ఓటర్ మీద దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళ ఈ కొడాలి శ్రీనివాసరావు అని అతను ఉన్నాడు. ఇప్పుడు ఈ కొడాలి శ్రీనివాసరావు ఈ నకిలీ మద్యం దాంట్లో ఉన్నాడు. అంటే ఈ మూలాలు ఎక్కడున్నాయి, దీన్ని బట్టి మూలాలు ఎక్కడున్నాయి అని అర్థం అవుతుంది. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు లేదంటే వాళ్ళు ఉన్నారనేది అర్థమవుతుంది. ఏవన్గా అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారు. ఈయన దక్షిణాఫ్రికా ఈ కంట్రీస్కి వెళ్తూ ఉంటాడు. ఉగాండాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి బిజినెస్లో ఈయన కూడా ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఉగాండాలో ఆఫ్రికా కంట్రీస్లో అప్పటి నుంచి ఆఫ్రికా కంట్రీస్లో వ్యాపారాలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈయన ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను ఆల్రెడీ ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు, ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అక్కడి నుంచి వీడియో పెట్టారు. వీడియో పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం లేదు అని చెప్పి చెబుతున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం లేదంటే ఎవరి ప్రమేయం ఉన్నట్టు చెప్తున్నారు ఆయన? మరి ఎవరైనా తోటి ఉన్నారు? ఇప్పుడు వాళ్ళేంటి బ్లూ మీడియాలో 2012 నుంచి ఈ దందాలు జరుగుతుందని చెప్పి రాస్తున్నారు. ఇది వీళ్ళు 2012 నుంచి ఇది చేస్తున్నారని. అది కంటిన్యూ అవుతుంది 2012 నుంచి. ఇది మా హయాంలో కాదు, వీళ్ళు స్టార్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు 2014 రాష్ట్రం విడిపోక ముందు నుంచి వీళ్ళు ఈ సారా కాస్తున్నారు, నకిలీ సారా కాసి నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు అనేది వాళ్ళు బ్లూ మీడియా హైలైట్ చేస్తుంది.
ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎవరున్నా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ ఎవరున్నా సరే, ఈ నకిలీ మద్యం దాంట్లో ఉన్నటువంటి మాఫియా ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా శిక్షించండి చట్ట ప్రకారం అని చెప్పి ఆయన చెప్తున్నాడు దర్యాప్తు అధికారులకి. దాంట్లో భాగంగానే ఇప్పుడు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. ఒక డైరీ కూడా దొరికింది అని చెప్పి తెలుస్తుంది. ఆ డైరీలో దాదాపు 78 మంది పేర్లు కూడా ఉన్నాయి. ఆ 78 మంది ఎవరు ఏంటి అనేది కూడా బయట రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. కాకపోతే దీన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద వేస్తుంది, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెప్తోంది. అయితే వీళ్ళు ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసేటువంటి వాళ్ళు అయితే మాత్రం చాలా పెద్ద డాన్స్గా పెద్ద మాఫియాగా ఏర్పడి తయారు చేస్తున్నారు అనేది మాత్రం ఈ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి బాటిల్స్ కానీ స్టిక్కర్స్ కానీ హాలోగ్రామ్స్ కానీ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ గోడౌన్స్లో పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయంట. ఓకే. మిషనరీస్ పెట్టి మొత్తం ఫిలప్ చేస్తున్నారు స్పిరిట్ని తీసుకెళ్ళి. సో కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఉన్నటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అది ఎప్పటి నుంచి ఉంది, ఎవరు ఉన్నారు దాని వెనక అనేది తేలాల్సి ఉంది. అది తేల్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో ఇప్పుడు తెలుస్తారు, రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.